Welcome to Sales with Sadir. Every move slick, no fear. ఎస్ ఆసమ్ మంజిరెడ్డి గారు, ప్లీజ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ హ్యాపీ ఈవినింగ్. సార్ యాక్చువల్గా ఫాలో అప్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుసు యాక్చువల్గా, కానీ మేము ఇప్పటికైనా కూడా ఫాలో అప్ మీద పెద్దగా అంటే కాన్స్టెన్సీ మెయింటైన్ చేయము. ఎందుకంటే ఒకసారి ఫాలో అప్ చేస్తాం, రెండోసారి ఫాలో అప్ చేస్తాం, వదిలేస్తాం దాన్ని. కస్టమర్ ఎప్పుడైతే అన్ఇంట్రెస్టెడ్ ఉంటాడో దాన్ని కటప్ అయిపోతాం అక్కడి నుంచి, ఇంట్రెస్ట్ లేదు కదా అని. అంటే కనెక్ట్ అయ్యి అన్ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళని కూడా మనము ఒక రిఫరల్ రూపంలో దాన్ని రీకనెక్ట్ చేసుకోవచ్చు అన్న విషయం కూడా కొద్దిగా ఈరోజు బాగా అర్థమైంది సార్. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క అంటే ఎప్పుడైతే మనము ఆఫర్స్, నాది కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ సార్, కొన్ని ఆఫర్స్ ఇస్తుంటాం. ఆఫర్స్ని ఒకేసారి మనం అనౌన్స్ చేస్తాం. దాన్ని పూర్తి స్థాయిలో అనౌన్స్ చేయకుండా నెక్స్ట్ ఎప్పుడైతే మనము సెకండ్ ఫాలోఅప్, థర్డ్ ఫాలోఅప్లో మనము ఇవన్నీ మనం రివీల్ చేస్తూ ఉంటే మనకు కస్టమర్ డిస్కనెక్ట్ అవ్వకుండా, గ్యాప్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయని బాగుంటుంది. కానీ ఇవన్నీ మనం ముందు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఆఫర్స్ కూడా మనం ఏ ఆఫర్స్ మనం అనౌన్స్ చేయాలనే విషయాన్ని కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని, నేను మొన్న చెప్పిన టాపిక్ లో అదే వచ్చింది కదా సార్, మీ కట్ ఆఫ్ ప్రైస్ పెట్టుకోండి. కస్టమర్ వెంటనే అట్రాక్ట్ చేయాలని ఆఫర్స్ అన్ని అనౌన్స్ చేస్తుంటాం. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మీ సేల్స్ పిచ్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళ సైకాలజీని అర్థం చేసుకుని, బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నప్పుడు క్లోజ్ చేయగలుగుతున్నాడా లేదా అనేది మనకు అర్థం అయిపోతుంది. ఇక డీల్ క్లోజ్ అయిపోతుంది అన్నప్పుడు మనం ఆఫర్స్ అందించుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్లోజ్ అవ్వదు అన్నప్పుడు ఒక 2 హోల్డ్ చేసుకుంటాం, సెకండ్ థర్డ్ ఫాలో వాడుకుంటాం. క్లోజ్ అవుతున్న టైంలో కూడా ఆపడం కూడా రిస్కే. నీకు అర్థమైందా? అంటే ఇక ఎట్టుగా క్లోజ్ అయిపోతున్న టైంలో నేను ఆపుకొని మళ్ళీ రెండో ఫాలో అప్ కి ప్లాన్ చేస్తున్నానంటే అది ఫుల్ స్టెప్ అవుతుంది కదా. ఇక్కడ అబ్జర్వేషన్ అంటే కస్టమర్ హావభావాలను అబ్జర్వ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యము. అందుకే నేను ముందు కస్టమర్ సైకాలజీ, నీడ్ అనాలిసిస్ చాలా జాగ్రత్తగా చెయ్యండి అని ఆ రోజు టాపిక్ చెప్పింది. వినండి, మళ్ళీ ఒకసారి వినండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నైస్ సెషన్ సార్, సూపర్ సెషన్. థ్యాంక్ యూ సార్.